హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీకి సంబంధించి ఏదైతే ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకోవడానికి మనకి టైం అయితే ప్రొవైడ్ చేశారనమాట. ముందైతే మనకి ప్రొవిజనల్ నోటీస్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఎంబీబీఎస్ ఇంకా బీడీఎస్ సంబంధించి అప్లికేషన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ నోటీస్ రిలీజ్ చేశారనమాట. ప్రెసెంట్ అయితే మాత్రం మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేశారండి. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. సో ఎవరైతే మనకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి వెబ్ ఆప్షన్ షెడ్యూల్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి రేపు 19 నుంచి మొదలు పెట్టుకోవచ్చు. 19th నుంచి మనకి 10 AM అనమాట. అంటే మార్నింగ్ 10 AM నుంచి మీరు పెట్టుకోవచ్చు అనమాట. మార్నింగ్ 10 AM నుంచి కూడా మనకి 22 అనమాట. అంటే 3 డేస్ మనకి ప్రొవైడ్ చేశారు. అప్రాక్సిమేట్ గా మనకి 4 డేస్ అనమాట. సో మీరు 22nd 5th ఈవినింగ్ 5 PM వరకు కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. వెబ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు లాగిన్ పేజ్ లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే కనిపిస్తున్న లింక్, ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీరు అయితే వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. మీ యూజర్ ఐడి మీకు పాస్వర్డ్ మీకు లాగిన్ అయితే అయిన తర్వాత సో రేపు మనకి వెబ్ ఆప్షన్ సంబంధించి సో మనకి ఏ విధంగా పెట్టుకోవాలి, సో ఏ ర్యాంక్ కి ఎంత పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. దాంతో పాటే మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకి రిలీజ్ చేయబోతున్నారండి. సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకొని సో మీ క్యాస్ట్ కేటగిరీకి మీ క్యాస్ట్ కి మీ కేటగిరీకి సీట్లు అనేవి ఉన్నాయో చెక్ చేసుకోండి, ఓకేనా. దీంతో పాటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద కాలేజెస్ అనమాట. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఏ రీజన్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, దాంతో పాటు ఇక్కడ మనకి ఎస్వి రీజన్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, దాంతో పాటు మనకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దాంతో పాటు ఎన్ని సీట్స్ కూడా మనకి ఉన్నాయని చెప్పేసి మనకి ప్రొవైడ్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని మీ నీట్ ర్యాంక్ ని బేస్ చేసుకొని ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలన్నమాట. దాన్ని బట్టి అయితే మీకు సీట్ అయితే వస్తుంది. సో ఓకేనా. సో మీకు వెబ్ ఆప్షన్స్ లో ఎలాంటి డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తూ ఉంటాను. దాంతో పాటు మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినట్లయితే ఇప్పుడు టాప్ కాలేజెస్ లిస్ట్ మంచి కట్ ఆఫ్ పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. రేపు మనకి ఒక సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకి రిలీజ్ చేస్తారనమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మాత్రం మీకు సీట్ మ్యాట్రిక్స్ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సింపుల్ గా రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తారు కదా, మీరైతే ఇక్కడ 3 డాట్స్ మీ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ ఉంటుంది. లాగిన్ క్లిక్ చేసుకొని మీరు లాగిన్ అయితే అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో వీలైతే నేను మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఎలా పెట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, ఓకేనా. అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న అయిపోయిన బటన్ అయితే క్లిక్ అయితే చేయనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75,000లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సీట్స్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి.